కొంతమంది వేరే వనితలో వీడియోల కింద కమెంట్ బాక్స్ సెక్షన్ లో డిస్కషన్లు పెడతా ఉంటారు. మేము వర్కౌట్లు చేయకపోతే నీకెందుకు, మేము డైట్ ఫాలో అవ్వకపోతే నీకెందుకు, మా డాక్టర్ మమ్మల్ని వాకింగ్ మాత్రమే చేయమన్నాడు, వర్కౌట్లు చేయొద్దు అన్నాడు, నువ్వు కొంచెం హార్ష్ గా చెప్తున్నావు తమ్ముడు, స్మూత్ గా చెప్పొచ్చు కదా, చెవులకు వినసొంపుగా. సరే గానీ నేనేమన్నా ఇక్కడ పాడుతా తీయగా చల్లగా సమ్మగా అనే ప్రోగ్రామ్ నడుపుతున్నానా మీ చెవులకు వినసొంపుగా సూతింగ్ గా ఉండేలాగా వీడియోలు చేయడానికి? మంతెన సత్యనారాయణ రాజు గారు చాలా చిన్నగా వినసొంపుగానే వీడియోలు చేశాడు. మరి అందులో ఎన్ని ఫాలో అవుతున్నావు నువ్వు? ఆయన 100 చెప్తే అందులో సెలెక్టివ్ గా 2, 3 ఫాలో అవుతున్నావు. ఇంకా ఆయన కన్నా వినసొంపుగా, ఆయన కన్నా స్మూత్ గా, ఆయన కన్నా చిన్నగా వీడియోలు చేస్తే దానికి వీడియోస్ అనరు, మోషన్ పిక్చర్స్ అంటారు. మంతెన సత్యనారాయణ రాజు గారు ఒక లెజెండ్. ఆయన చెప్పినవి 90s లో ఉన్న వాళ్ళకి ఎక్కుతాయి. ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి ఆయన వీడియోస్ వస్తే స్క్రోల్ చేసి పారేస్తారు. వాళ్ళకి నాలాగే చెప్పాలి. కింద కమెంట్ బాక్స్ లో ఒక ఆవిడేమో వీడన్ని టాపిక్స్ చాలా స్ట్రైట్ గా ఫేస్ మీద చెప్పేస్తున్నాడు, వీడిని అన్ఫాలో చేసేద్దాం ఉంటది. ఈ పిల్లికి ఇంకో 4 ఎలుకలు తోడవుతాయి. అవునక్క నేను కూడా అదే అనుకుంటున్నానని పెట్టింది ఇంకొక ఆవిడ. అసలు ఎవరు మీరంతా? హూ ఆర్ యూ గైస్? నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని నా వీడియో చివరిదాకా చూస్తే గానీ మ్యాటర్ చెప్పనని అనలేదు. నా వీడియో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను మిమ్మల్ని అడగలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి నా వీడియోకి లైక్ కొట్టమని నేను అడగలేదు. అయినా నేను లైక్ కొట్టమంటే మీరు కొడతారా? నా వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే కొడతారు. నా కంటెంట్ మీకు నచ్చకుండా నేను మీ గడ్డం కాళ్ళు 2 ఒకటేసారి పట్టుకున్నా కానీ మీరు లైక్ కొట్టరని నాకు తెలుసు. నేను మరీ అంత బ్లైండ్ గా ఇన్స్టాలోకి యూట్యూబ్లోకి రాలా. నా వీడియోకి 2000 కామెంట్లు వస్తాయి. ఒక్కో వీడియో 1 మిలియన్ 2 మిలియన్ రీచ్ అవుతుంది. ఆ 2000 కామెంట్లు ఒక 20 కామెంట్లు మాత్రం ఈ అబ్బా జబ్బా దబ్బా ఆంటీలు పెట్టే కామెంట్లు ఉంటాయి. నేను ఇంట్లో ఉన్న సిస్టర్స్ అందరినీ వాళ్ళ హౌస్ వైఫ్ లా గానీ జాబ్లే చేయను, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ చేత వర్కౌట్లు చేయించాలని కంకణం కట్టుకున్నాను. వాళ్ళ చేత ఎలాగైనా డైట్లు వర్కౌట్లు చేయించాలని ఒక కొత్త భయాన్ని క్రియేట్ చేసి దాని పేరే చావు భయం. అందుకే మీరు చూస్తే నా వీడియోలో మొత్తం ఎముడు ఫోటోలు, దొన్నపోత ఫోటోలు, శవపేటక ఫోటోలు, శ్మశానం ఫోటోలు, ఇన్సూరెన్స్ లు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి చావు భయం చూపిస్తే గానీ వర్కౌట్లు డైట్లు చేయరని నాకు బాగా తెలుసు. అసలు న్యూట్రీ పాలిటిక్స్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఓట్స్ కి బ్రౌన్ రైస్ కి తేడాలు చెప్పే ఛానల్ అనుకుంటున్నారా? వైట్ బ్రెడ్ కి హోల్ వీట్ బ్రెడ్ కి తేడాలు చెప్పే ఛానల్ అనుకున్నారా? వైట్ రైస్ కి మిల్లెట్ రైస్ కి తేడాలు చెప్పే ఛానల్ అనుకున్నారా? స్లిమ్ మిల్క్ కి ఫ్యాటీ మిల్క్ కి తేడాలు చెప్పే ఛానల్ అనుకున్నారా? చూపిస్తా, చావు భయాన్ని చూపిస్తా. పిల్లాడికి చదువు రాకపోతే లెక్చరర్ కర్ర పట్టుకొని ఎలా అయితే వెంట పడతాడో, నువ్వు జిమ్కి వెళ్ళేదాకా డైట్ తినేదాకా నేను నీకు చావు భయాన్ని చూపిస్తూనే ఉంటాను. నా సిస్టర్స్ని ఎడ్యుకేట్ చేసే ఈ మహా ఉద్యమంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెట్టి సమిధల్లాగా మధ్యలో మాడిపోవద్దు. నాకు రోజుకు ఒక 500 మెసేజ్లు వస్తాయి. అన్న నువ్వు పెట్టిన భయానికి మేము వర్కౌట్లు చేస్తున్నా, మేము డైట్లు ఫాలో అవుతున్నా, ఇప్పుడు మా ఆరోగ్యం చాలా మెరుగైంది అని. నువ్వు చెప్పిన నెగిటివ్ కామెంట్ కి మహా అయితే ఒక 2-3 రిప్లై ఇస్తారు. మేము కూడా అలానే అనుకుంటున్నాం అక్క అని. అక్క తొక్క డాబర్ మ్యాన్ కుక్క అనుకుంటా. నేను చేసే ఈ మహా ఉద్యమంలో నీ అబ్బా జబ్బా దెబ్బ కామెంట్లు ఆపు.